సో డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత తన ప్రతాపం ఏంటో చూపిస్తారని చెప్పొచ్చు. అలాంటిది ఎన్నో ఆంక్షలు పెట్టారు ఆయన, వీసాకి సంబంధించి, ట్యాక్స్లకు సంబంధించి, అలాగే సుంకాలకు సంబంధించి. సో మొన్నటి వరకు ఆయన దూకుడు పెంచిన ట్రంప్ ఇప్పుడు చూసుకుంటే కనుక మోదీకి సంబంధించి ఆయన స్వరం అయితే మారినట్టు తెలుస్తుంది. మరి దీని గురించి విశ్లేషించుకోవడానికి మనతో పాటు జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే సార్. సార్, మరి చూసుకుంటే డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత ఆయన అవకతవకలైన డెసిషన్స్ అయితే తీసుకుంటారని చెప్పొచ్చు. అంటే వీసాకి సంబంధించి, ట్యాక్స్కి సంబంధించి ఎన్నో కీలకమైన డెసిషన్స్ అయితే తీసుకున్నారని చెప్పొచ్చు. అలాంటిది మొన్నటి వరకు దూకుడు ప్రదర్శించిన డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు చూసుకుంటే కనుక ఏకంగా మోదీ గారిని అనుసరిస్తూ ఒక స్వరం అయితే మార్చారు. అంటే మోదీ గారు తనకు మంచి మిత్రుడని, మంచి ఫ్రెండ్ అని, గొప్ప ప్రధాని అంటూ కూడా ఆయన కొనియాడుతున్నారు. ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇప్పుడు పెట్టాడు ఆయన ట్వీట్. ఈ ట్వీట్ సాయంత్రం వరకు ఉంటుందో ఉండదో, మళ్ళీ మారిపోతాడో కూడా ఎవరికీ తెలియదు. ఎందుకంటే ప్రతిరోజు ఒక కొత్త రకమైనటువంటి ఆలోచన అతనికి. అప్పుడే స్నేహాస్తం అందిస్తాడు, అప్పుడే వ్యతిరేకంగా మాట్లాడతాడు. యాక్చువల్గా ట్రంప్కి మోదీ గారికి మంచి స్నేహం ఉంది. ట్రంప్ గారు గెలవాలని అప్పట్లో మోదీ గారు కూడా అమెరికాలో ప్రచారం చేసేటటువంటి విషయం మనకు తెలుసు. కానీ ఎప్పుడైతే అతను మామూలుగా అతని నినాదం ఏంటి, అమెరికా ఫస్ట్ అని నినాదం. ఖచ్చితంగా అతను అధికారం వచ్చిన తర్వాత అక్కడ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ మీద అతను చర్యలు తీసుకున్నాడు. దాన్ని అందరూ హర్షిస్తారు. ఎందుకంటే ఏ దేశంలోనైనా అక్రమంగా వలసదారులు వెళ్ళిపోవాలనే చూస్తారు, ఎవరు ఉంచుకోరు కదా, మన దేశమైనా అంతే. అదే సందర్భంలో ఆ దేశంలో ఉన్నటువంటి నిరుద్యోగం పెరిగిపోతుంది కాబట్టి దాన్ని కంట్రోల్ చేసుకోవాలని తప్పు లేదు. కానీ తీసుకునే నిర్ణయాల్లో అతను చూపిస్తున్నటువంటి దూకుడు, పైగా అతను కొనుగోనేమో పెద్ద పెద్ద హామీలు, పెద్ద పెద్ద ఏంటంటారు వాగ్దానాలు చేసుకుంటూ వచ్చాడు. నేను అధికారంలోకి వచ్చిన వెంటనే రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆపేస్తాను అని చెప్పేసి మాట్లాడాడు. అది ఎక్కడా జరగలేదు, ఇంకా పెరుగుతూనే ఉంది. అక్కడ యుద్ధం గ్యాప్ పెరుగుతూనే ఉంది. తర్వాత ఇతర దేశాలతో కూడా అతను మాట్లాడే విధానం, తీరు, నేను ప్రపంచానికి పెద్దను కాబట్టి నేను చెప్పిన మాట అంతా వినాలి అనేటువంటి ఒక ధోరణి, అది ప్రపంచ దేశాలకి నచ్చట్లా. ఎందుకంటే భారతదేశం ఎప్పుడూ కూడా ప్రపంచంలో ఏ దేశంతో అయినా సత్సంబంధాలే కోరుకుంటారు తప్ప ఎప్పుడు యుద్ధాన్ని కోరుకోదు. అది ఏ రకమైన యుద్ధమైనా, వాణిజ్య పరంగా కావచ్చు, ఏదైనా కూడా ఎప్పుడు యుద్ధాన్ని, శాంతియుత దేశం ఉంది. అయితే ఇండియాను అమెరికా అన్నది పూర్వకాలం నుంచి కూడా మంచి మిత్ర దేశాలు. కొన్ని మధ్యలో మనం రష్యాతో అనుకూలంగా ఉన్నా కూడా ఇండియాకి అమెరికాకి పెద్ద ఇబ్బందులు ఏమి లేవు. అయితే రష్యా దగ్గర అన్ని తీసుకుంటున్నారు వాళ్ళు. న్యాచురల్ గ్యాస్ అయ్యి చాలా వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. కానీ అందరికీ ఆంక్షలు పెడుతున్నారు. పైగా ఏమంటారు, వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులు అందరూ కూడా పీటర్ నవారో లాంటి వ్యక్తులు, ఆర్థికవేత్తలు అందరూ కూడా భారతదేశాన్ని వీలెట్టి చూపించడం, భారతదేశంలో వచ్చేటువంటి సంపద అంతా ఒకటి చేతిలోకి వెళ్తుంది అని చెప్పేసి ఇక్కడ మాట్లాడడం, లేకపోతే ఆ ఇండియన్ ఎకానమీ డెడ్ ఎకానమీ అని చెప్పేసి కొంతమంది వ్యాఖ్యలు చేయడం, ఇవన్నీ ఏంటంటే కావాలనే ఒక రెచ్చగొట్టే కార్యక్రమం, ఒక ఇబ్బంది పెట్టే కార్యక్రమం ఇది చేస్తున్నారు. అంటే ఇంటర్నల్గా ఒక వార్నింగ్ ఇలాంటిది. కానీ ఎక్కడా కూడా నరేంద్ర మోదీ గారు చాలా ఆచితూచి, ఎక్కడా కూడా చాలా మంది ఇక్కడ ఉన్న ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి, ఆయన ట్రంప్ అని మాట్లాడుతుంటే ఇండియా పాకిస్తాన్ యుద్ధం ఆపింది నేనేం చెప్పేసి అతను అంటే మీరు ఎందుకు మాట్లాడట్లేదు అని అంటే, చాలా మోదీ వ్యూహాత్మకంగా ఎక్కడా దూకుడు ప్రదర్శించకుండా ఒక పక్కన సంబంధాలు కోల్పోకూడదు, అలాగే భారతదేశం యొక్క ఆ ప్రతిష్ట దిగజారకూడదు. సార్, మీరు అన్నట్టు అంటే ఆపరేషన్ సింధూర్ తర్వాత కానివ్వండి, లేకపోతే కెనడాలో జరిగిన G7 సదస్సులో కూడా చాలా సార్లు మోడీ గారితో కాల్ చేయడానికి, మాట్లాడడానికి డొనాల్డ్ ట్రంప్ ట్రై చేశారంటూ చెప్తున్నారు. కాకపోతే మీరు అన్నట్టు మోదీ గారు చాలా స్మూత్ గానే ఆఫర్ ని కూడా తిరస్కరించారు. ఈ మధ్యకాలంలో అమెరికా వెళ్ళే పర్యటన కూడా ఉంటే దాన్ని కూడా అతను మాని జయశంకర్ గారిని పంపిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఏదైనా మోదీ గారు చాలా వ్యూహాత్మకంగా మాట. ఇప్పుడు అమెరికా దగ్గర నుంచి మనం చేసేటువంటి ట్రాన్సాక్షన్ ఏదైతుందో ఆయిల్ అమెరికాతో కట్ చేశారు. కట్ చేసి ఇంకా నైజీరియాను, అరబ్ ఎమిరేట్స్ నుంచి దిగుమతి చేసుకుంటున్నాం మనం ఆయిల్. అది చాలా దెబ్బ. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే, ఎప్పుడైతే మొన్న చైనాలో జరిగినటువంటి ఆ SCO సమ్మిట్ ఉందో, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమ్మిట్ ఉంది కదా, ఆ సమ్మిట్ లో ఆ ఫోటో ఒకటి వచ్చింది చూసమ్మా, అది నిజంగా అతనికి నిద్ర పట్ల. ఇది భారత ప్రధాని, చైనా ప్రధాని, చైనా అధ్యక్షుడు, తర్వాత ఏమో పుతిన్, రష్యా అధ్యక్షుడు పుతిన్, ఈ ఫోటో చూసారా? ఆ ఫోటో మొత్తానికి అతనికి షేక్ కలిగించింది. సార్, మీరు అన్నట్టు ఆ ఫోటో చూసిన తర్వాత కూడా డొనాల్డ్ ట్రంప్ ఒకటి అన్నారు, అంటే చీకటి వలయంలో భారత్ చిక్కుకోబోతుందని చెప్తూనే మళ్ళీ స్వరం మార్చారు ప్రధాని మోదీ ఆకాశాన్ని. ఎందుకంటే ఒకటి సార్, యాక్చువల్గా మనం అందరూ ఒప్పుకోవాల్సిందంటే అమెరికా ఆర్థిక వ్యవస్థ చాలా బలమైంది. అమెరికా GDP దాదాపు 30 లక్షల కోట్ల డాలర్లు, చైనా జీడిపి దాదాపు 19 లక్షల కోట్ల డాలర్లు. అదే మన ఇండియన్ జీడిపి 4 లక్షల కోట్ల డాలర్లు. మన మీద 7.5 రెట్లు ఆర్థికంగా బలమైన దేశం కాదనట్లా. కానీ
ప్రపంచంలో 815 కోట్లు ఇంచుమించు జనాభా ఉంటే ఇండియా, చైనా, రష్యాలో కలిపి 300 కోట్ల మంది ఉంది. మానవ వనరులు ఉన్నాయి మన దగ్గర. హ్యూమన్ రిసోర్సెస్ అత్యధికంగా ఉన్నాయి. వేగవంతమైనటువంటి నేర్చుకునే విధానం, కష్టపడే తత్వం ఉన్నటువంటి మనుషులు అంతా మనకు ఉన్నారు. అదే పెద్ద పెట్టుబడి. అందుకని ఈ 3 దేశాలని వాళ్ళకి కాదనలేక ఏ ప్రపంచంలో ఎక్కడ ఏ దేశాలు కాదనలేరు. తర్వాత ఈ మధ్యన బ్రిక్స్ సమ్మిట్ ఒకటి జరిగింది. దాంతో బ్రిక్స్ ఒకటి డెవలప్ అయితే అక్కడ డాలర్ వాల్యూ తగ్గుద్ది అనేటువంటి భయం కూడా అక్కడ ఉంది. ఏదైనా కూడా అదే విధంగా అమెరికాలో ఉన్నటువంటి ఆర్థికవేత్తలు కూడా నువ్వు ఇండియా అంటే ఏనుగుతో ఢీ కొడుతున్నావు, ఎలకలాంటి వాళ్ళం మనం, ఏనుగుతో ఢీ కొడుతున్నాం, చాలా జాగ్రత్తగా ఉండాలి, ప్రమాదకరం అని చెప్పేసి కూడా హెచ్చరిస్తున్నారు. కానీ ఆ విషయం అతనికి తెలుసు. ట్రంప్కి జరుగుతున్న పరిణామాల వలన మనకి అమెరికాకు కూడా ఆర్థికంగా చాలా ఇబ్బంది అనే విషయం అతనికి తెలుసు. కానీ ఒక ఈగోయిస్టిక్ మెంటాలిటీ అతనిది. అతను కోరుకుంటుంది ఏంటంటే అతనికి ఏదో ఇప్పుడు ప్రపంచ శాంతి దూత కింద నోబెల్ ప్రైజ్ కావాలి. నోబెల్ ప్రైజ్కి కావాలి అంటే ఈ ప్రపంచంలోని దేశాలని పిలవనటువంటి యుద్ధాలను ఆపేటువంటి విషయాన్ని మనం కూడా ఒప్పుకోవాలి. ఇలాగా ఇండియా పాకిస్తాన్ యుద్ధాన్ని ట్రంపే ఆపాడు, ట్రంప్ ఫోన్ చేయడం వల్ల మేము ఆగిపోయాం అనేటువంటి విషయం మోదీ గారు కూడా ఒప్పుకోవాలి. ఒప్పుకుని స్టేట్మెంట్ ఇస్తే ఇవన్నీ పెట్టుకుని ఆయన నోబెల్ ప్రైజ్కి తీసుకోవాలని. ఇప్పుడు కానీ మోదీ గారు నిజమే అతనే ఆపాడు యుద్ధం, అతను ప్రపంచ శాంతి దూత, అతనికి నోబెల్ ప్రైజ్ అర్హుడు అని ఒక స్టేట్మెంట్ ఏమనండి. మీరు ఇప్పుడు పెంచినటువంటి టారిఫ్లన్నీ ఒకేసారి 5% తగ్గించేస్తాడు. కానీ మన ఇండియా ఎప్పుడు దానికి ఒప్పుకోదు. ఎందుకంటే మన సార్వభౌమత్వానికి ఇబ్బంది కలగకుండా, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రైతులకు కానీ వ్యాపారవేత్తలకు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా అక్కడ ఎన్ని కండిషన్స్ పెట్టినా మేము అవసరమైతే కొన్ని ఒడిదుడుకులుగానే ఎదుర్కొంటాం, కానీ మీ డిమాండ్లకి లేకపోతే మీ హెచ్చరికల మీద తలగొగ్గమని అని చెప్పేసి ఒకటువంటి చూపించాడు. ఆయన దిశానిర్దేశం చూపించాడు దేశానికి కూడా ఇలా ఉండాలి అని చెప్పేసి అన్న విషయం. అది అర్థమైంది. వీళ్ళు మనకు లొంగే రకం కాదు అని చెప్పేసి అని. దాంతోపాటు ఏమవుతుందంటే ఎప్పటికైనా ప్రమాదమే. ట్రంప్ కాకపోతే ఇంకొకటి వస్తాడు, ఇంకొకటి వస్తాడు. కానీ వీళ్ళ మీద ఆధారపడకుండా మనం ఏ విధంగా డెవలప్ అవ్వాలి అన్న ఆలోచన టెక్నాలజీ పరంగా కావచ్చు, ఏ విధంగా కావచ్చు, ఇచ్చిపుచ్చుకునే ధోరణి ప్రపంచంలో మిగతా దేశాల్లో నుంచి ఏ విధంగా అంటే చూడండి, ఈ మధ్యకాలంలో మోదీ గారిని కూడా అందరూ ఏమంటారంటే భారతదేశంలో కంటే ఎక్కువగా ప్రపంచ దేశాలు తిరుగుతూ ఉంటాడు అనేటువంటి మాటలు మాట్లాడతారు. కానీ ఆయన చాలా వ్యూహాత్మకంగా అన్ని దేశాలతో సత్సంబంధాలు పెట్టుకుంటూ మొదలుపెట్టాడు ఆయన. ఎక్కడా కూడా చైనాకి మనం యాక్చువల్గా చైనా మనకి కొంచెం ఇబ్బందికర దేశం, మనకి రష్యా అంటే మిత్ర దేశం, కానీ చైనాతో మనకి ఇబ్బంది దేశం. ఎందుకంటే మన చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాల్లో ఒక వ్యూహాత్మకంగా వాళ్ళు కూడాను అడుగులు పెడుతున్నారు. అందుకని ఎప్పటికైనా ప్రమాదం మనకి చైనా తోటి. కానీ దాన్ని కూడా పక్కన పెట్టి స్నేహాస్తం అందించి మీ అవసరాలు మా అవసరాలు ఏంటది తీర్చుకుందాం అంటే దానికి ఏమవుతుందంటే చాలా కొంతమంది చైనాని మొన్నటిదాకా ఏదో అన్నారు కదా, అది కదన్నారు. శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు కూడా ఉండరు ఇక్కడ. ఖచ్చితంగా అవసరాలే ఉంటాయి ప్రపంచంలోని దేశాల మధ్యన. ఈ రోజున చైనాకు కూడా భారతదేశం అవసరం. అందుకని ఎప్పుడైతే ఇండియా దగ్గర అయిందో పాకిస్తాన్లో పెట్టుకున్నటువంటి ఆ ప్రాజెక్ట్ కూడా వెనక్కి తీసుకుంది. అది భారత దౌత్య విజయం. అది ఏంటంది అదే ఒక మాట కూడా అర్థం చేసుకోవాలి. మోదీ గారు పదే పదే మాట్లాడుతుంది ఏంటంటే స్వదేశీ నినాదం. ఎప్పుడైతే మన భారతీయ వస్తువులను కొనుక్కుని మనం ఆర్థికంగా మనం ఇక్కడ మనం పెంపొందించుకున్నామో ఆటోమేటిక్గా ఇతర దేశాల మీద ఆధారపడటం తగ్గుద్ది. మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ పెరగాలి, అందరికి ఉపాధి అవకాశాలు పెరగాలి, మౌలిక సదుపాయాలు పెరగాలి. దాని మీద దృష్టి పెట్టి చూడండి, ఈ మధ్యకాలంలో ఎక్కడికెక్కడ మీకు నేషనల్ హైవేస్ కావచ్చు, ఎయిర్పోర్ట్లు కావచ్చు, పోర్ట్స్ కావచ్చు, డెవలప్మెంట్ ఎలా జరుగుతుందో చూసారా? దాని ఏంటంటే మౌలిక సదుపాయాలు పెరగాలి. అదేవిధంగా తయారీ రంగానికి ఊతం ఇస్తున్నారు. ఎంఎస్ఎంఈ ముందుగా కుటీర పరిశ్రమలు, చిన్న చిన్న పరిశ్రమ అన్నిటికీ కూడా ఊతం ఇచ్చేలా కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీని వెనకాల ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారతదేశం ఇతర దేశాల మీద ఆధారపడే జీవితం అనేది కొంచెం తగ్గాలి. లేకపోతే వాళ్ళు ఒక పార్టీలు మారినప్పుడల్లా, అధికారాలు మారినప్పుడల్లా మళ్ళీ బెదిరించడం, బ్లాక్ మెయిల్ చేయడం ఇటువంటి జరగకూడదు. అంటే ఎప్పటి నుంచో అంటే అమెరికా కళ్ళు తెరవక ముందే భారతదేశం ఎంతో రకమైనటువంటి చరిత్ర ఉన్నటువంటి దేశం. అంటే ఈ రోజున ప్రపంచంలో గ్లోబల్ విలేజ్ అయింది. ఖచ్చితంగా గ్లోబల్ విలేజ్ అయింది. ఒకరితో ఒకరు స్నేహస్తాలు అందించుకోవాలి. కానీ కొంతమంది నాయకత్వాలు మారినప్పుడల్లా మనం ఇబ్బందులు పడే పరిస్థితి, మళ్ళీ కళ్ళు ఆకాశం వైపు చూసేటువంటి పరిస్థితి రాకుండా కంటిన్యూ డెవలప్మెంట్ ఉండాలనే ఉద్దేశంతో చేస్తున్నటువంటి ప్రయత్నం ఏదో ఉందో నిజంగా హర్షించదగ్గది. ఈ రోజున భారతదేశం తలెత్తుకుంటుందన్నమాట. అమెరికా లాంటి దేశం కూడా హెచ్చరించినా లెక్క చేయకుండా, పట్టించుకోకుండా ఈ మధ్యకాల వార్తలు వచ్చినాయి కదా, ట్రంప్ ఫోన్ చేసినా మోదీ రెస్పాండ్ అవ్వలేదని. అర్థం ఏంటి? అసలు పట్టించుకోవాలని, లెక్క చేయాలని అవసరం లేదనేటువంటి ఒక
ఒక సంకేతం ఇచ్చాడు ఆయన. దానికి తగ్గట్టుగానే పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నాయి మనకి. సరే ఏంటి సార్ అంటే ఆయన తీసుకున్న డెసిషన్స్ ఈవెన్ భారతదేశం ఇతర దేశాల వల్ల కాదు, ఈవెన్ వాళ్ళ యుఎస్ లో కూడా చాలా మంది యాంటీగా అయితే ఉన్నారు. ఇప్పుడు ఎందుకంటే అమెరికాలో కూడా భారతదేశం ఎటువంటి మిత్రదేశం, భారతదేశంలో ఉన్నటువంటి జనాభా పరంగా కావచ్చు, అక్కడ మౌలిక సదుపాయాలు కావచ్చు, వాళ్ళ కష్టపడే తత్వం కావచ్చు. మీరు చూడండి ఈ రోజున ఐటీ రంగంలో లేకపోతే ఏమంటారు హెల్త్ కేర్లో అక్కడ డే టైమ్ వర్క్ చేసే జరుగుతూ ఉంటే కార్యక్రమాల్లో నైట్ టైం ఇక్కడ వర్క్ చేస్తూ ఉంటారు. అక్కడ మనకి ఇక్కడ చేసే లేబర్ కాస్ట్ కూడా తక్కువ, అక్కడ విపరీతమైన ఖర్చు. అది అన్ని రేపొద్దున అక్కడ ఏమవుతుందంటే విపరీతమైన భారం పడుతుంది వాళ్ళ ఆర్థిక వ్యవస్థ మీద. ఒక పక్క నుంచి అమెరికా మీద ఆధారపడకుండా ఉండాలనే ఉద్దేశంతో డాలర్ వాల్యూ మీద, డాలర్ అంటే వాళ్ళకి ఏముంది వాల్యూ, డాలర్ వాల్యూ ఎక్కువ ప్రపంచంలో అన్ని చోట్ల మారేది. దాని మీద ఆధారపడకుండా కూడా బ్రిక్స్ సమ్మిట్ లో మనం చెప్పింది అదే, ఒకవేళ దానికి ప్రత్యామ్నాయంగా రూపీ ఏమైనా కనుక్కుంటే ఒకటి మార్గంగా ఏర్పరచుకుంటే డాలర్ వాల్యూ ఆటోమేటిక్ తగ్గుద్ది. అందుకనే అందరూ డాలర్లో పెట్టుబడులు పెట్టకుండా అందరూ గోల్డ్ లో పెట్టుబడులు పెట్టుకుంటున్నారు. బంగారం ధర ఎందుకు పెరిగింది? అందుకనే. కాబట్టి ఒక రకమైనటువంటి వ్యూహాత్మకంగా వెళ్తున్నాయి ప్రభుత్వాలు. ఖచ్చితంగా ట్రంప్ కి కొంచెం అర్థం అవుతుంది, కానీ ఎక్కడో అక్కడ ఈగో దెబ్బతిని దాన్ని ఒప్పుకోలేకపోతున్నాడు. అందుకని పొద్దున్న స్టేట్మెంట్, సాయంత్రం స్టేట్మెంట్, ఒక బెదిరించే ధోరణి, మరోవైపు స్నేహహస్తం. ఇప్పుడు ఏమంటాడు, త్వరలో మళ్ళీ మోడీకి ఫోన్ చేస్తాను, నా ప్రాణ స్నేహితుడు, ఖచ్చితంగా ట్రేడ్ గురించి మాట్లాడతాం, నేను అనుకోవడం ఖచ్చితంగా మళ్ళీ ఒక మంచి డిస్కషన్ నడుస్తుంది, వాణిజ్య ఒప్పందం మంచి ఒప్పందం జరుగుతుందని మళ్ళీ స్టేట్మెంట్ ఇస్తాడు. దానికి మోదీ గారు కూడా రెస్పాండ్ అయ్యారు. ఖచ్చితంగా మాకు అమెరికా మాకు మంచి మిత్రుడు, మేము మంచిగా జరగాలని కోరుకుంటున్నాం అని చాలా చక్కగా వ్యూహాత్మకంగా సోదరభావంతో చక్కగా ఈ స్టేట్మెంట్ ఇచ్చారు. ఖచ్చితంగా రెండు రకాలుగా నేను అంటుంది ఒకటే, ట్రంప్ ఈ మూడు బట్టి కాకుండా ఈ రోజు ఏమంటాడో రేపు ఏమంటాడో తెలియని వ్యక్తి. కాబట్టి మనం కూడా వాళ్ళ మీద ఆధారపడకుండా ఏ విధంగా డెవలప్ చేయాలనే దాని మీద ఈ రోజు మోదీ ఎన్డీఏ గారి ప్రభుత్వం దృష్టి పెట్టింది. కాబట్టి దాని తగ్గట్టుగా అడుగులు కూడా పడుతున్నాయి. చూస్తున్న మార్పులన్నీ చూస్తున్నాం. రూపాయి కూడా ఖచ్చితంగా బలపడుతుంది. త్వరలో కొంచెం ఇబ్బందిగా ఒడిదుడుకులు ఏర్పడుతున్నా కూడా ఇలాగే కానీ కొనసాగితే, మౌలిక సదుపాయాలు పెరిగి ఇతర దేశాలతో సత్సంబంధాలు కానీ పెరిగితే మాత్రం మన రూపాయి వాల్యూ ఆటోమేటిక్గా పెరుగుద్ది. అదేవిధంగా డాలర్ వాల్యూ అక్కడ తగ్గుద్ది.